హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. మనం ఈ వీడియోలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి మాట్లాడుకో. న్యూజిలాండ్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. బ్యాటింగ్ తీసుకొని మనకి 250 రన్స్ టార్గెట్ని ఇచ్చింది చేజ్ చేయడానికి. 250 రన్స్ టార్గెట్ని ఇచ్చినప్పుడు మన టీం ఈజీగానే చేస్తారు అనుకున్నా కానీ మంచి హంగామా జరిగింది. ఫైనల్ మ్యాచ్ ఎలా అయితే ఉండాలో అలానే నెయిల్ బైటింగ్ మ్యాచ్ జరిగిందనే చెప్పాలి. ఇంకా న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే బ్రేస్వెల్ ఇంకా డారెల్ మిచెల్ చాలా బాగా ఆడారు. వాళ్ళిద్దరి వల్లే 250 వచ్చిందని చెప్పాలి. డారెల్ మిచెల్ లాస్ట్ వరకు యాంకర్ ఇన్నింగ్స్ ఆడడానికి చాలా ట్రై చేశాడు. బ్రేస్వెల్ లాస్ట్లో వచ్చి ఒక క్విక్ ఫైర్ 50 కొట్టాడు. సో వాళ్ళిద్దరి ఇన్నింగ్స్ చాలా ఇంపాక్ట్ చూపించింది. మన స్పిన్నర్స్ ఒక టైంలో వాళ్ళని అసలు రన్సే కొట్టనివ్వలేదు. కానీ వాళ్ళిద్దరూ స్టాండర్డ్గా ఆడటం వల్ల న్యూజిలాండ్కి 250 రన్స్ స్కోర్ వచ్చిందని చెప్పాలి. ఇంకా మన ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే రోహిత్ శర్మ 76 రన్స్ కొట్టాడు. తన ఇన్నింగ్స్ బిగ్ ఇంపాక్ట్ చూపించిందనే చెప్పాలి. తను పవర్ ప్లేలో చాలా ఫాస్ట్గా ఆడినా కానీ తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ పడటంతో తను కొంచెం స్లో చేసి ఒకవైపు నిల్చున్నాడు. తర్వాత శుభ్మన్ గిల్ వికెట్ విరాట్ కోహ్లీ వికెట్ వెంటనే పడటం వల్ల తను శ్రేయస్ అయ్యర్ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. శుభ్మన్ గిల్కి రోహిత్ శర్మకి మధ్యలో బిల్డ్ అయిన 105 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత శ్రేయస్ అయ్యర్కి రోహిత్ శర్మకి మధ్యలో బిల్డ్ అయిన పార్ట్నర్షిప్ కూడా ఒక మంచి స్కోర్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మంచిగా కిక్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇన్నింగ్స్ని రీస్టార్ట్ చేసి మంచిగా సిక్సెస్ కొట్టడం వల్ల న్యూజిలాండ్ వాళ్ళకి కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చాడనే చెప్పాలి. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ గురించి. తను 18 బాల్స్లో 18 రన్స్ కొట్టడం వల్ల లాస్ట్లో మనకి కొంచెం ప్రెజర్ తగ్గింది. తను 18 బాల్స్లో 18 రన్స్ కొట్టడం వల్ల గేమ్లోకి వచ్చిన న్యూజిలాండ్ మళ్ళీ అవుట్ ఆఫ్ ది గేమ్ వెళ్ళిపోయిందనే చెప్పాలి. కేఎల్ రాహుల్ ఒకవైపు స్టాండర్డ్గా నిలబడి 33 బాల్స్లో 34 రన్స్ కొట్టాడు. సో తను కొట్టిన రన్స్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయి. అంటే ఇప్పుడు మొత్తం టీమ్ స్పోర్ట్ అనే చెప్పాలి. అందరూ కలిసి గెలిపించారు ఈ గేమ్. ఒకళ్ళు టాప్ నాచ్, ఒకళ్ళు బాగా ఆడారు, ఒకళ్ళు బాగా ఆడలేదు అని ఏం చెప్పలేం. కాకపోతే రోహిత్ శర్మ కొట్టిన 76 ఏదైతే ఉందో అది బిగ్ డిఫరెన్స్ అనే చెప్పాలి. తను బాగా ఆడటం వల్ల మనకి కొంచెం ప్రెజర్ తగ్గింది. పవర్ ప్లేలో ఎప్పుడైతే రన్స్ రాలేదో అప్పుడు తన రన్సే ఇంపాక్ట్ చూపించాయి. తను బాగా ఆడటం వల్ల మిగతా బ్యాటర్స్ కొంచెం టైం తీసుకొని ఆడడానికి టైం దొరికింది. సో న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బ్రేస్వెల్ 2 వికెట్స్ తీశాడు. మిచెల్ శాట్నర్ 2 వికెట్స్ తీశాడు. రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశాడు. బ్రేస్వెల్ తీసిన వికెట్స్ గేమ్ చేంజర్ వికెట్స్ అనే చెప్పాలి. బ్రేస్వెల్ తీసినవి 2 ఇంపార్టెంట్ వికెట్స్. గేమ్ న్యూజిలాండ్ వైపు వెళ్ళిపోయింది ఒక టైంలో. కానీ మన ఇండియా బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల
మన వైపు మళ్ళీ పుల్ ఆఫ్ చేశారు. అలా ఇండియా 4 వికెట్స్ తేడాతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విన్నర్స్గా గెలిచారు. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకేమన్నా కాంప్లిమెంట్స్, కామెంట్స్, సజెషన్స్, ఇంకా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టమ్స్ అండ్ స్టోరీస్.